హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనకి మార్గశిర మాసం 4వ గురువారం, మళ్ళీ ధనుర్మాసం ఈ రెండు కలిగి మనకి ఈరోజు రావటం అనేది చాలా విశేషం అనమాట. ఈరోజు కనుక లక్ష్మీదేవిని, ఆ వెంకటేశ్వర స్వామిని చక్కగా పూజించుకుంటే అన్నీ మనకి శుభాలు కలుగుతాయి. అలాగే మన వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా, డిసెంబర్ 30వ తారీఖు మంగళవారం. ఆ వైకుంఠ ఏకాదశి గురించి కొన్ని విశేషాలను నేను మీతో చెప్తాను. మనం ముఖ్యంగా కొన్ని 3 ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకోవాలన్నమాట. అసలు వైకుంఠ ఏకాదశి రోజు మనం ఏం చేయాలి, ఎలా ఏం చేయకూడదు అన్న విషయాన్ని మీకు చెప్పబోతున్నానండి. ముందుగా నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా చెప్పే విధానం కానీ నా పూజా విధానం కానీ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు అసలు వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం 2025 మనకి డిసెంబర్ 30వ తేదీ మంగళవారం ఉదయం 7:51 ప్రారంభమయ్యి డిసెంబర్ 31వ తేదీ బుధవారం ఉదయం 5:01 ముగిస్తుందన్నమాట. కానీ మనం కొన్ని శాస్త్రాల ప్రకారం మనకు ఉదయం 7:51 మంగళవారం వస్తుంది కాబట్టి ఆ రోజే తెల్లవారుజామున 3:30 నుంచి ఇక వైష్ణవ ఆలయాలన్నీ తెరిచి ఉత్తరద్వార దర్శనం అనేది మనకి అన్ని గుడుల్లో ఆ తెల్లవారుజామున చేసుకున్న తర్వాత ఆ రోజంతా చేసుకున్నా కూడా ఏం పర్వాలేదన్నమాట. గుళ్ళకెళ్ళి మనం చేసుకోవచ్చు. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే, అసలు ముక్కోటి ఏకాదశికి 3 విశేషాలు అయితే ఉన్నాయండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో కలిసి మన ఈ భూలోకానికి దిగివచ్చి దర్శనమిస్తాడు. కాబట్టే మనం ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారనమాట. ఈ ఒక్క ఏకాదశి రోజు 3 కోట్ల ఏకాదశి తిథులతో సరిసమానంగా పవిత్రమైనగా కలిగి ఉండడం వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. అంటే ఈ ఒక్క ఏకాదశి రోజు మనం దేవుని దర్శించుకుని, ఈ ఒక్క ఏకాదశి రోజు మనం కనుక దేవుణ్ణి పూజిస్తే 3 కోట్ల ఏకాదశులతో సమానంగా మనం అన్ని ఏకాదశులు మనం పూజ చేసిన పుణ్యఫలితం మనకు అనేది దక్కుతుందనమాట. ఈ ఏకాదశి రోజే, ఈ వైకుంఠ ఏకాదశి రోజే పాలకడల నుంచి అమృతం పుట్టిందని కూడా అంటారు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు మూడోదనమాట. ఇది భాగవతంలో భగవద్గీతలో అర్జునుడికి బోధించింది కూడా అదే, ఉపదేశించారు అంటారు కదా, అది కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజే అని భక్తుల విశ్వాసం అన్నమాట. విష్ణు పురాణం ప్రకారం పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయి, మోక్షం లభిస్తుంది అని అందరి నమ్మకం. అది ఎప్పటి నుంచో ఉంటుందన్నమాట. విష్ణు భక్తికి ప్రతీతిగా మనం మనం శివరాత్రి రోజు జాగారం ఉంటామని తెలుసు, కానీ మీకు ఏకాదశి రోజు కూడా జాగారం ఉంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎంత ఫలితం వస్తుందో తెలియదు కదా. ఈరోజు జాగారం కూడా చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి శ్రీమన్నారాయణ కీర్తనతో, భజనలతో, భగవద్గీతతో కాలక్షేపం చేస్తూ మనం జాగారం చేయడం వల్ల మనకి మోక్షం పొందవచ్చంట. ఈ ఏకాదశి రోజు కనుక మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనకంటూ ఇంకో పునర్జన్మ అంటూ ఉండదన్నమాట. ఈ జన్మే మనం భరించలేకపోతే మనకి ఎందుకంటే ఇంకా పునర్జన్మ, అసలు జన్మ లేకుండా ఉండటమే ఉత్తమమైనదనమాట. ఈ జన్మతో చాలనుకోవటమే మన గొప్ప విషయం అన్నమాట. శేషశల్పంపై శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలివచ్చి ముక్కోటి దేవతలు కలిసి స్వామివారు ముక్కోటి దేవతలను కలుపుకుని ఆ విష్ణుమూర్తి భూలోకానికి వచ్చే సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి అనమాట. ఈ పవిత్రమైన ఏకాదశి రోజు ఉత్తరద్వారం నుండి స్వామివారిని మనం దర్శించుకుంటే జన్మల పాపాలు తొలగిపోతాయి, పుణ్యలోకాలు ప్రాప్తిస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు దర్శనం తర్వాత స్వామివారి పూజకై ఉపవాసం చేస్తే మనకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అట్లాగే విష్ణుమూర్తితో పాటు మనం లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలన్నమాట ఈ వైకుంఠ ఏకాదశి రోజు. అలాగే తులసి పూజ కూడా చేసుకుంటే మనకి ఎంతో
మంచిది. ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరిస్తే మరో జన్మంటూ ఉండదంట. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలితంతో పాటు కార్యసిద్ధి కూడా కలుగుతుంది. అంతేకాకుండా పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇవన్నీ మనం చేయలేకపోయినా అండి, ఈ వ్రతాలు, ఈ జాగారాలు, ఈ ఉపవాసాలు నేనేమీ చేయలేను అని అనుకున్న వాళ్ళైనా సరే ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని కనుక మనం 108 సార్లు కనుక ఈ ఏకాదశి రోజు మనం చదువుకుంటే అంతకన్నా పుణ్యం అనేది ఇంకేమీ ఉండదన్నమాట. మనకి ఉపవాసం చేయాలి అంటే మనకి చాలామందికి ఆరోగ్యాలు అనేవి సహకరించవు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుంది అన్న వాళ్ళ నోటమట వినేదే లేదనమాట. బీపీ, షుగర్లు, తిన్నది అరక్కపోవడం అలాంటి లేని మనిషి అంటూ ఎక్కడో తక్కువ ఉన్నారు. చాలామందికి ఆరోగ్యాలు అనేవి చెడిపోతున్నాయి అండి. అందువల్ల ఈ ఉపవాసాలు, ఈ జాగారాలు చేయలేని పరిస్థితి అనమాట. అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళు చక్కగా 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కనుక చదువుకుంటే మనకి ఆ వైకుంఠ ఏకాదశి రోజు మన వైకుంఠంకి వెళ్ళినంత భాగ్యంగా మనం భావించి ఆ స్వామివారిని మనం స్మరించుకోవాలి. అంటే రామాలయాలు, విష్ణాలయాలు, వెంకటేశ్వర స్వామి గుళ్ళు అన్నీ ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనకి ఉత్తరధార దర్శనం అనేది మనకి కలగజేస్తారు. అసలు ఏంటంటే మనం శుభ్రంగా వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామునే 3 గంటలకల్లా లేచి చక్కగా తలంటు స్నానం చేసి మనకు దగ్గరలో ఉన్న గుళ్ళకెళ్ళి ఉత్తరధార దర్శనం చేసుకోవాలి. మీకు వీలుంటే ముందే ఇంట్లో చక్కగా తులసి కోట దగ్గర శుభ్రంగా తులసి కోటకి పూజ చేసుకుని ముందు మనం ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని చక్కగా వాకిట్లో పసుపు కుంకాలతో ముగ్గులు వేసుకుని ఆ తర్వాత తులసి కోటకి మనం పూజ చేసుకుని ఇంట్లో విష్ణుమూర్తి ఉంటే విష్ణుమూర్తికి, లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఎవరో ఒకరికి అష్టోత్తరాలతో చేసుకుని తర్వాత విష్ణు సహస్రనామం చదువుకున్నా చాలా మంచిది. ఇవేమీ చేయకపోయినా కూడా చెప్పాను కదా, ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదువుకున్నా చాలు అని. వీలున్నోళ్ళు, చదవటం వచ్చినోళ్ళు అదే విష్ణు సహస్రనామం చదువుకుని ఇంట్లో పూజ చేసుకుని మీ దగ్గరలో ఉన్న విష్ణాలయాలకు వెళ్ళి ఆ ఉత్తరధార దర్శనం చేసుకుంటే మనకి చాలా పుణ్యం దక్కుతుందండి. వీలైనంత వరకు మీకు కుదిరినంత వరకు దగ్గరలో ఉన్న గుళ్ళకి వెళ్ళి అవి ఉత్తరధార దర్శనం చేసుకోమని నేను అందరినీ చెప్తున్నాను అనమాట. ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్నంత విశిష్టత ఇక దేనికి లేదనమాట. మహావిష్ణువు అంత పవిత్రమైన ఈరోజు ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనమాట. నేను నాకు తెలిసినంత వరకు ఈ వైకుంఠ ఏకాదశి రోజు గురించి మీకు పంచుకోవడం అయితే జరిగిందండి. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను 4వ మార్గశిర గురువారం కాబట్టి అమ్మవారికి చిత్రాన్నాన్ని ప్రసాదంగా చేశానన్నమాట. ఫస్ట్ వారమేమో అమ్మవారికి నేను పులగం ప్రసాదం పెట్టాను. 2వ వారం అట్లు, 3వ వారం క్షీరాన్నం, ఈ 4వ వారం చిత్రాన్నం అంటే పులిహార నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట. అలాగే దీపారాధన చేసి ముందేమో వినాయకుడికి, గణపతికి పూజ చేసుకుని ఆ తర్వాత శివయ్యకి అభిషేకం చేసుకుని నీళ్ళతో ఆ శివయ్యకి కూడా చక్కగా ఈరోజైతే నేను లిల్లీ పువ్వులతో స్వామివారికి అష్టోత్తరం అయితే చేసుకున్నానండి. స్వామివారికి అష్టోత్తరం, శివయ్యకి లిల్లీ పూలతో అష్టోత్తరం చేసుకుని పూజ అయితే ప్రారంభించాను అనమాట. ముందు శివయ్యకి అట్లాగే వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకున్నాను. అటు దుర్గాదేవికి పూజ చేసుకుని, ఎందుకంటే లక్ష్మీదేవికి ఇది 4వ వారం కాబట్టి 4 వారాల నుంచి క్షీరదీపం అయితే పెట్టుకుంటున్నాను కాబట్టి ఈ 4వ వారం అమ్మవారికి క్షీరదీపం పెట్టాలని ముందు ఈ దేవుళ్ళకైతే అష్టోత్తరం చేసుకుని ఇలా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకొకసారి అడుగుతున్నాను, మీ అందరికీ నా పూజా విధానం నచ్చినా, నా వీడియో నచ్చినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి.
ముందు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చితేనే చేయండిలేండి, మళ్ళీ అందులో ఏం బలవంతం లేదు, మీకు నచ్చితేనే చేయండి. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి అయితే అష్టోత్తరం చేసుకుని లక్ష్మీదేవికి అయితే క్షీరదీపానికి రెడీ చేస్తున్నాను అనమాట. ముందుగా మనం ఏదన్నా ఒక ప్లేటుని తీసుకుని శ్రీ అనే బీజాక్షరాన్ని ముందుగా రాసుకుని దాంట్లో కొద్దిగా బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత 5 తమలపాకులు పెట్టి ఆ తమలపాకులకు కూడా మనం గంధం బొట్టు పెట్టుకొని గంధం పెట్టి కుంకుమతో బొట్టు పెట్టుకొని ఆ తర్వాత మీ ఇంట్లో కనుక ఏదన్నా గాజు పాత్ర కానీ వెండికి, నేను ప్రతిసారి చెప్తున్నానండి ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలియడం కోసం, గాజు పాత్ర కానీ లేకపోతే వెండి గిన్నె కానీ లేకపోతే ఏదన్నా స్టీల్ గిన్నె ఉంటుంది కదా, ఎత్తడిది ఉంటుంది కదా, స్టీల్ది కాదులేండి ఎత్తడిది ఉంటుంది కదా, ఆ ఎత్తడి గిన్నె కానీ తీసుకుని దాంట్లో ఆవు పాలు పోసి ఆవు పాలల్లోనే మళ్ళీ ఆవు నెయ్యి ఆ పైకి తేలే విధంగా ఆవు నెయ్యి పోసి తర్వాత చిన్న తమలపాకుని కట్ చేసి ఆ తమలపాకులో 3 ఒత్తులు నూనెలో ముంచి 3 ఒత్తులను ఒక ఒత్తుకు కలపాలంటే పార్వతి, లక్ష్మి, దేవి, సరస్వతి ఈ 3 దేవతలకి 3 ఒత్తులుగా మనం భావించి వాటిని నలిపి ఆకులో నుంచి మధ్యలో నుంచి తీసి ఆ నూనెపై తేలేటట్టు పెట్టుకుని దీపం వెలిగించుకోవాలన్నమాట. దీపం వెలిగించుకుని క్షీరదీపం, ఆ తర్వాత ఎర్రటి గులాబీలు మీకు అందుబాటులో ఉంటే ఎర్రటి గులాబీలతో కనుక లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకుంటే ఆ అమ్మ అనుగ్రహం మనకు కలిగి సిరి సంపద అనేవి స్థిరంగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా స్వార్థంగా ఆలోచించకూడదండి. మనకున్న దాంట్లోనే మనకి స్థిరంగా ఉండేటట్టు చేయమని దేవుణ్ణి కోరుకోవాలన్నమాట. మనకున్న ధనాన్ని ఎటు పోకుండా మనకి స్థిరంగా ఉండేటట్లు ఆ అమ్మని కోరుకుంటే చాలు. అట్లాగే గులాబీ పూలతో అట్లాగే లిల్లీ పూలతో ఈ 2 కలిపి తులసి దళాలు సమర్పించి అమ్మకైతే అష్టోత్తరం చేసుకున్న మనకి ఇవి రాదు, ఈరోజు కనకదార స్తోత్రం చదువుకుంటే ఇంకా మంచిదనమాట. మనకి ఇదేమి చదవటం రాదు అనుకున్న వాళ్ళు ఓం శ్రీ లక్ష్మీ దేవాయ నమ, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవాయ నమః అనే మంత్రాన్ని చదువుకున్నా చాలన్నమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకుని అమ్మవారికి తాంబూలం అట్లాగే చిత్రాన్నాన్ని అలాగే కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టి అమ్మవారికి నైవేద్యం నివేదించానన్నమాట. ఇంకా ఆ తర్వాత అమ్మవారికి ధూపం అయితే వేసుకున్నానండి. ధూపం కూడా చూపించేసి, ముఖ్యంగా మనకు పూజ అంటేనే ఏంటి, నైవేద్యం, దీపం, ధూపం, గంధం, పుష్పం ఇవే కదా మనకి పూజకి ముఖ్యమైనవి. దీపం చూపించి హారతి ఇచ్చేసి ఈరోజు పూజ అయితే ఇలా ముగించుకున్నాను అనమాట. అందరికీ బాగుండాలి, అందులో నేనుండాలని ఆ దేవుళ్ళని నేను ఎప్పుడు కోరుకుంటానండి. నేను ప్రతిసారి చెప్తాను, ఎప్పుడైనా సరే ఒకళ్ళ మంచి కోరుకున్నప్పుడే మన దేవుడు మన మంచి కోరుతాడు అని చెప్పేసి. అలాగే నేను ఈ ధనుర్మాసం అన్నాలు కృష్ణయ్యకి కూడా పూజించుకుంటానన్నమాట. మామూలుగా అయినా సరే కొన్ని శనివారాలు అట్లా కృష్ణయ్య దగ్గర దీపం పెట్టి పూజించుకుంటా. ఈ ధనుర్మాసం కృష్ణయ్యకి పూజ చేస్తే ఇంకా మంచిదనమాట. అందుకని కృష్ణయ్యకి కూడా హారతి ఇచ్చేసి ఆ కృష్ణయ్యకి కూడా నైవేద్యం పెట్టి పులిహారని మా చిన్ని కృష్ణయ్యని కూడా పూజించుకోవడం అయితే జరిగిందండి. ఈ విధంగా నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట. అందరూ మర్చిపోకుండా వీలైనంత వరకు వైకుంఠ ఏకాదశి రోజు ఉంటే ఉపవాసం ఉండండి, ఉండగలిగితే, లేకపోతే వెళ్ళి దేవుడి గుడిలో దర్శనం చేసుకొచ్చుకున్న చాలన్నమాట. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి, కానీ దైవ దర్శనం అనేది ముఖ్యం కాబట్టి. అలాగే తులసి చెట్టుకి గనక మీరు ఆవు పాలు గనక గురువారం కానీ శుక్రవారం కానీ ఆవు పాలు తులసి చెట్టు మొదట్లో కనుక పోసి అమ్మవారికి అభిషేకం చేసినట్టు కనుక చేస్తే చెట్టు అనేది పచ్చగా తొందరగా పెరిగిద్దండి. ఎందుకంటే మాది అలాగే పెరిగిందనమాట. పోయిన గురువారానికి ఈ గురువారానికి చాలా తేడా వచ్చింది చూడండి.